రామప్రసాద్ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. తిరుపతి వెళ్తే గుండు చేసుకోవచ్చు కానీ గుండెని రాయాలి చేస్తాం. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయటకు వెళ్ళండి ఆడుకోవడానికి. ఇదే మంచి టైం. అది అలాగే ఆడుకోవడానికి వెళ్ళాడు అంటున్నా కదా. ఒక్కసారి ఎప్పుడొచ్చా? నేనా బాబు ఏం చేస్తానని అడిగావు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మకి కంట్లో నలచేస్తుంటే నువ్వు పక్కింట్లో ఆడుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే పక్కింటి అంకులు ఆంటీకి నలస్ చేస్తున్నారంట, అందుకు పంపించాడు. సర్లే ఎదురింట్లోకి వెళ్ళి ఆడుకో. సరేనా కొంచెంసేపు? నన్ను నలస్ చేస్తావు ఈ లోపు నువ్వు. ఛాన్స్ దొరికిందే. ఇదే మంచి టైం మనకి. నీకు ఐ లవ్ యూ చెప్పు కూడా ఎన్ని రోజులు ఏం చేస్తా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ డార్లింగ్. ఏంటన్నా మొన్న ఆంటీకి చెప్పాగా, పక్కింటి ఆంటీకి. ఎవరికి చెప్పావరా? నీకు ఐలు చెప్పడానికి టైం దొరకట్లే కదా, అందుకని ఆవిడ చెప్పా. నీకు చెప్పింది లేదా ఆవిడ? నాకు చెప్పలేదే. మర్చిపోయి ఉంటది అయితే. మరి ఆంటీ కూడా నీకు తిరిగి చెప్పిందిగా. ఏంటి ఏం చెప్పింది? నాన్న అమ్మ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మా నాన్న పెళ్లి చూసుకోరా నన్ను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిండ్రా. నేను తాళి కట్టకుండా డైరెక్ట్ వెళ్ళి శోభనం గదిలో కూర్చున్నారా. ఎందుకురా? అరే రాసి పెట్టుంటే డైరెక్ట్ ఆ అమ్మాయి శోభనం గదిలోకి వస్తుంది, కానీ తాళి కట్టడం ఎందుకురా? ఎవడు ఫోన్ చేశాడు? నంబర్ ఫోన్ చేశాడు. నంబరా? ఇప్పుడు ఎందుకు చేశాడు? పొద్దున బాత్రూమ్ లో కాలు జారి పడ్డారు కదా, ఆ దెబ్బకు టైల్స్ అన్ని విరిగిపోయాయి. టైల్స్ అయిపోద్దామని నీకు బాత్రూమ్ ముఖ్యమా మొగుడు ముఖ్యమంటే? ఏవండి, భర్తతో రోజు ఒకేసారి అవసరం, కానీ బాత్రూమ్ తో రోజంతా అవసరం అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మా ఆయన పేషెంట్. ఏమంటే ఎందుకంటే 4 లక్షలు రాడ్ వేయాలి కదా. ఏంటి రాడ్డా? మీరు కాళ్ళు వేసేది రాడ్డా లేదా దీని మీద తారు రోడ్డా? అంటే మామూలు వాళ్ళకి రాడ్ వేయచ్చు, మీకు కాబట్టి రైలు పట్టా తేవాలి.